హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏమంటే, మీకు ముందే తెలిసి ఉంటుంది, ఇక్కడ మనము గోవాకి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఒకవేళ మీరు బెంగళూరు వ్లాగ్ కనుక చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. ఇంకా మన వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి ఖచ్చితంగా. మనం బయటకు వచ్చిన వెంటనే ఒక పెద్ద యానిమేషన్ వాల్ పేపర్ ఒకటి ఉంటుంది, సూపర్గా ఉంటుంది, అది చూడండి. ఐ లవ్ గోవా అని ఉంటుంది, బాగుంటుంది. వీడు ఎప్పుడు బయటకు వచ్చేసో తెలియదు, వంశీగా డ్యాన్సులు వేసుకుంటాను బయటకు వచ్చి లగేజ్ ఎత్తుకోకుండా. మీకు ఇక్కడ అంతా ఓల్డ్ కల్చర్ లా ఉంటుంది. కొంచెం వాస్కో వచ్చేసి ఓల్డ్ గోవాలో ఉంది కదా, అందుకని. ఇంకా మనం గోవాకి ఎంటర్ అయిన మెయిన్ ఉంటుంది కదా, సౌత్ గోవా నార్త్ గోవా అనేసి. అలాగా మనం నార్త్ గోవాకి పోతున్నాము. అపోరా స్ట్రీట్ అనుకుంటాను పోయేది, కరెక్ట్గా అడ్రస్ ఇంకా తెలీదు. మ్యాప్ అయితే ఇచ్చేసామని తీసుకెళ్తున్నాడు. ఇంకా మేము మెయిన్ వచ్చేసి మీకు విల్లాస్, మేము ఎక్కడ ఉంటాము అన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మీకు. ఒకవేళ మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా చూసుకోండి. అసలు ఈ బ్రిడ్జ్లు చూడండి, మీకు వెళ్ళేప్పుడు ఇది లాస్ట్లో చూపిస్తాను. ఈ లైటింగ్స్ నాకు నైట్ కదా ఉంది ట్రైన్, అప్పుడు నేను చూపిస్తాను. సూపర్గా ఉంటుంది ఈ బ్రిడ్జ్, ఎంత పెద్దదిగా ఉంటుంది అంటే అంత పెద్దది. ఈ బ్రిడ్జ్లు అసలు పోతానే ఉంటుంది. ఇంటర్నేషనల్ హైవే అంటే ఇక్కడ చూశాను నేను. నార్మల్గా ఇన్ని రోజులు నేను నేషనల్ హైవే వరకే పోయాను, ఇంటర్నేషనల్ హైవే పోలేదు. ఇది ఇంటర్నేషనల్ హైవేకి ఇది టచ్ అవుతుందంట ఈ రోడ్డు. ఇంకా మనం విల్లాస్కి అయితే వచ్చేసాము, దగ్గరలోనే ఉన్నాము. ఇంకా మేము ఇంకేమేం కావాలి ఇక్కడ మేము షాప్స్లో వెళ్ళేసి మా రేషన్స్ సరుకులు అన్నీ తీసుకున్నాము. ఇంకా మనము మార్నింగ్ టిఫిన్ అయితే కావాలి కదా, బయట అయితే హెవీ రేట్స్ ఉన్నాయనేసి మేము కిచెన్లో మేమే చేసుకుంటున్నాము. మా ఫ్రెండ్ చేస్తున్నాడు వంట. కోడిగుడ్లు ఇవన్నీ తెచ్చుకున్నాము, రైసు కోడిగుడ్లు అన్నీ తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత అసలు మేమేమేమి తెచ్చుకున్నామని ఒకసారి చూపిస్తాను చూడండి. ఏం ఉండవు, ఐస్ క్రీమ్స్, లస్సీలు. ఇంకా కింద డోర్ ఓపెన్ చేసి షాక్ అవుతారు. అన్నీ అసలు ఏమీ లేవు, ఎందుకంటే ఇప్పుడే కదా వచ్చాము. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి, అన్నీ మేము తెచ్చుకోవాలి. మా ప్లాన్ వచ్చేసి 1 వీక్ ఉన్నాం ఇక్కడ మాకు 1 వీక్ వచ్చేసి 21,000 ఏమో అరౌండ్ అయ్యింది విల్లాకి. ఇంకా వీడు చూడండి, వీడు వంశీగాడు, వీడు ఓవర్ యాక్షన్. వీడు ఎందుకు తిడతాను చూడండి, వీడు ఓవర్ యాక్షన్ అది. వీడు నాకు వస్తుంది, ఇంకా వీడిని చూస్తేనే కోపం వచ్చేస్తుంది. వీడు సుభాష్ అన్న వచ్చేసి ఇంకా గేమ్ ఆడుతూ ఉంటాడు. అన్న వచ్చేసి ఓటీ టెక్నీషియన్ రోయాస్పేటలో. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా రోయాస్పేటకి వెళ్ళిపోండి, అన్న నంబర్ కింద పెడతాను నేను. దాని తర్వాత వచ్చేసి ఇంకా వంశీగాడు చూడండి, స్నాక్స్ ఎన్ని పెట్టుకున్నాడు. ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాము, హాలు ఇది. ఇంకా మనం పైకి అయితే వెళ్ళిపోదాము. పైకి వెళ్ళేసి నా రూము, మా ఫ్రెండ్ వాళ్ళ రూము అన్నీ చూపిస్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ నేను చూపించాల్సిందంటే బాల్కనీ అయితే వ్యూ అయితే మార్నింగ్ సూపర్గా ఉంటుంది. అందుకే ఇక లాక్ వేసేసాడు వాడు వంశీగాడు వచ్చిన వెంటనే. ఇంకా మనం లాక్ తీసేసి బయటికి వెళ్తాను. ఒకసారి చూడండి, అసలు బాల్కనీ అయితే వేరే లెవెల్ ఉంటుంది వ్యూ అయితే. వచ్చిన వెంటనే మేము ట్రైన్లో అన్నీ అంటే టవల్స్ అన్నీ ఉంటాయి కదా, అప్పుడే మేము వాష్ చేసేసి ఇక్కడ ఆరేసేసాము. పక్కన ఇంకో విల్లా ఇది, విల్లా ఇది ఇంకా బాగుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ, అందుకనేసి మేము ఇంకా తీసుకోలేదు. ఇంకా నేను వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళది బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. రూమ్కి ఇద్దరే, ఒక విల్లాలో 9 మెంబర్స్ పైన ఉండకూడదు అంట ఇక్కడ రూల్ అంట. ఆయన ఓనరు, ఆయన పేరు వచ్చి రాకీ బాయ్, పేరే కొంచెం కామెడీగా ఉంది కదా. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ రూము, మా ఫ్రెండ్ది వాళ్ళ తమ్ముడు రూమ్ ఇది. వీడిది బాగుంటుంది, వీడిది కొంచెము. ఇక్కడ వీడి అన్నగారు వచ్చిన వెంటనే బట్టలు గిట్లు అన్నీ సర్దేసినాడు అప్పుడే. ఇంకా లైట్ వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో వీడిది. వచ్చిన రోజే మాకు ఫస్ట్ డేనే తిట్లు మా ఫ్రెండ్ వల్ల. ఏసీ ఆన్ చేసేసి కింద వంట రూమ్లో వాడు కిచెన్లో వంట చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఓనర్ వచ్చాడు కదా, కార్ నంబర్ వాళ్ళు చెప్పేదానికి వచ్చాడు, డ్రైవర్ నంబరు. అట్టగా ఏసీ ఇక్కడ పోతా ఉందనేసి ఆయన ఎట్టకి తెలిసిందేమో వచ్చి చెప్పాడు, ఏసీ వేసేసి అట్ట పోవద్దండి, ఆఫ్ చేసుకొని పోండి అనేసి. ఇంకా మనం వచ్చేసి ఇంకా వీడు మెల్లో చైన్లంట, రింగులంట ఏమేమో పెట్టుకున్నాడు. ఇంకా నా రూమ్ చూపిస్తాను పదంటే. నా రూము వీల్ రూమ్ కన్నా కొంచెం బాగుంటుంది నా రూము. నేను కూడా అంతే ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోతా ఉన్నాను, కానీ నా రూమ్ అయితే చూడలేదు ఆయన. ఇంకా నా రూమ్లో అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ మీకు నేను ఇంకా నా కబోర్డ్లో చూడండి నేనేమేమి పెట్టుకున్నాను, నీట్గా పెట్టుకునేసాను. నా కెమెరాలు, నా జాకెట్ అన్నీ నీట్గా పెట్టుకునేసాను. ఇంకా మన వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ. ప్రతిరోజు వచ్చి క్లీన్ చేసి మరీ వెళ్తారు. వాళ్ళ టైమింగ్స్ వచ్చేసి 5 to 6, 1 అవర్లో అంతా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అంత బాగుంటుంది ఇక్కడ. మళ్ళీ వచ్చేసి మనము బెడ్స్ కూడా నీట్గా అన్నీ వాళ్ళే వాష్ చేయిస్తారు. మనకేం ఇబ్బంది ఉండదు. ఇంకేమైనా మనం వాష్ చేసుకోవాలంటే మనమే చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళే వచ్చి వాష్ చేస్తారు. ఇంకా మనం కిందకి పోదాము. కింద ఏదో సౌండ్స్ ఎక్కువ ఉన్నాయనేసి కిందకి వచ్చినాను. చూస్తేమో వీడు వంశీను మా ఫ్రెండ్ వంట చేసుకున్నారు కదా, కాసేపు రిలాక్స్ అంట. వీడేం పని చేయాడనేసి వీడు ఓవర్ యాక్షన్ చేస్తా నాకు అర్థం కాలే. వీడి హ్యాట్ ఎందుకు వీడికి అసలు ఎక్కడ కొన్నాడో కూడా తెలియదు.
ఇంకా మేము టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరేసాము. కాసేపు టీవీ చూసుకొని కొంచెం చిల్ వేసి బయలుదేరేసాము. ఇక్కడ ఆడ గో కార్ట్ రేసింగ్ ఉందంట, అక్కడికి వెళ్దామనేసి ఫుల్ నస. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వంశీ అయితే ఫస్ట్ వెళ్ళిపోతాం. వీడి ఆడిపి వీడి నస అయితే భరించలేము. ఎందుకు వీడి గురించి ఎన్నిసార్లు చెప్తున్నారంటే అన్ని చేష్టలు చేసినాడు. వీడికి వచ్చి వీడి కాలేజీలో అయితే చాలా డీసెంట్గా ఉంటాడు, బయటకు వచ్చినాక తెలిసింది వీడి విశ్వరూపము. కానీ గో కార్ట్ రేసింగ్లో అయితే ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. ఇక్కడ మనకి బయట బెంగళూరులో గో కార్ట్ రేసింగ్ ఉంది, హైదరాబాద్స్లోనే అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంత వరస్ట్ రూల్స్, ఇక్కడంతా వరస్ట్ కారు డ్రైవింగ్ అసలు నాకేం నచ్చలేదు ఒక మాటలో చెప్పాలంటే. సర్లేనేసి ఇంకా మనం పేరుకైతే తోలినాము. ఇంకా అంత బాగానే ఉంది కానీ కొంచెం రౌండ్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. ఆ అది దాన్ని ఏమంటారు, ఆ సైజ్ ఉంటుంది కదా ట్రాక్, అది చాలా తక్కువ ఉంది. అది 3-4 రౌండ్స్లోనే అయిపోతా ఉంది. ఏమనంటే అయిపోయింది, అప్పుడే అయిపోయింది, అంతే మీది అని చెప్తున్నారు. దయచేసి మీరు కన్నా గోవాకు వస్తే ఇట్లాంటి రైడ్స్కి అయితే రావద్దండి. ఇక్కడ మాకు నియర్ బైలో బంగీ జంపింగ్ ఏదో ఉంది కదా, పైనుండి దూకుతారు, అది కూడా ఉన్నింది. కానీ నా గుండె అంత ధైర్యం చేయలేదు, అందుకే అక్కడికైతే మేము పోలేదు. ఇక చూడండి నేను ఎంత స్లోగా వస్తున్నాను, ఎందుకంటే అక్కడ స్టీరింగ్ కానీ వెహికల్ కానీ అంత కండిషన్స్లో లేవు, చాలా వర్స్ట్గా ఉన్నాయి. అక్కడైతే మనం ముందే సైన్ పెట్టాలి, మనకేమైనా అయితే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కాదు అనేసి మెడికల్ చెకప్ ఏమి చేయరంట. మనకేమైనా అయితే ఇంత వర్స్ట్ నేను ఎక్కడ చూడలేదు. మీరు ఒకవేళ వస్తే దయచేసి ఇట్లాంటి రైడ్స్కి అయితే రావద్దండి. 1-10 సార్లు కనుక్కొని గూగుల్లో సెర్చ్ చేసి రండి. మాకు ఇక్కడ విల్లాలో దగ్గర ఉందనేసి మేము డ్రైవర్తో మాట్లాడుకుని ఇక్కడికి వచ్చేసాము. అసలు డ్రైవర్ని ఎందుకు పిలిచాము, అనవసరంగా 500 బొక్క మాకు ట్యాక్సీకి. వెళ్ళేప్పుడు నడుచుకొని వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర ఉంది, మాకు తెలీదు. 3 అనుకుంటా, సంథింగ్ 3 కిలోమీటర్స్లో ఉంది. ఇంకా వెళ్ళేప్పుడు మేము నడుచుకొని వెళ్ళిపోదాం అనేసి ఇంకా రెడీ అయిపోయాము. ఇక్కడ మీకు మెయిన్ ఒకటి చూపించాలి నేను, ఆటో. ఇక్కడ మన తిరుపతిలో ఆటోలకి ఇక్కడ ఆటోలు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సరే తిరుపతి అంటున్నాను కదా, మన ఏపీలో తెలంగాణలో ఆటోల కంటే ఇక్కడ ఆటో కొంచెం కామెడీగా ఉంటుంది. ఇక్కడ మనము ఓకే అనేసి ఇంకంతా నడుచుకొని వచ్చే లోపల నైట్ అయిపోయింది. బయటికి అయితే వెళ్దామనేసి లోపల కొంచెం ఫస్ట్ డే కదా, వీళ్ళు రామమ్మ టైర్డ్ అయిపోయామని చెప్పాను. మీకు మా విల్లాలో నైట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, బాగుంటుంది. నైట్లో లైటింగ్స్ కానీ అలా చాలా లైట్లు ఉంటాయి ఇక్కడ. దాన్ని మధ్యలో ఏమంటారు నాకు తెలియదు అంతగా, మేమైతే జుమ్కా అంటాము. మధ్యలో ఫ్యాన్ కార్డ్ ఉంది కదా లైట్, అదైతే భలే ఉంటాయి, నాకు ఇష్టం. ఇక్కడ అది కలర్ లైట్లు వస్తాయి, దాన్ని రిమోట్ యాడో పెట్టేసినాడు వీడు వంశీగాడు. ఇంకా మేమైతే ఇంకా స్కూబా డైవింగ్ దానికైతే వెళ్తున్నాము. మేము అడ్వాన్స్ అయితే పే చేసాం 2500. ఇంకా మీరు చూడండి ఓవర్ యాక్షన్ వీడిది. ఇంకా మనోడిది ఓవర్ యాక్షన్ చూసినారు కదా, దీన్ని బట్టి మీరే కామెంట్ చేయండి వీడియో ఓవర్ యాక్షన్ ఎట్టున్నాయి అనేసి. ఇంకా మనం అయితే బయలుదేరేసాము. ఇక్కడ ముందు చర్చ్ చూడండి ఎంత బాగుందో. మన బస్సు కాకుండా ఇంకో బస్సు కూడా ఉంది ఎదురుగా. ఇవన్నీ మనకి అక్కడ కోకో బీచ్ అనుకుంటా అక్కడ తీసుకెళ్తాయి. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ మనం పాడేస్తారు. వీడు వెళ్ళే దారిలో కూడా జోకులు వేసుకుంటా డ్యాన్సులు వేసుకుంటా వీడి బాధ ఏందో నాకు అర్థం కాలేదు. ఇంకా మనము వెళ్ళే దారిలోనే మనకి ఇంకైనా స్నాక్స్ కావాలన్నా మధ్యలో ఉంటారు, తీసుకోవచ్చు. ఇక్కడ మనకి కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకు చేతికి ఒక టోకనో నంబర్ లాగా ఒకటి సంథింగ్ వేస్తారు. టోకెన్ అయితే ఇవ్వలేదు, సారీ. ఇంకా నంబర్ ఇచ్చిన తర్వాత వీళ్ళంతా సిద్ధమైపోయినారు అందరూ. బోట్లో చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా మన బోట్ అయితే బయలుదేరుతా ఉంది. మన బోట్ బయలుదేరిన తర్వాత ఒక వెనకల పాప అయితే అని అరుస్తూ ఉంది. ఎందుకు అరుస్తుందో కూడా అర్థం కావట్లేదు. పాపతో పాటు ఈయన ఎవరు అరుస్తున్నాడు. ఈయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడంట.
ఇక్కడ మనకైతే మార్నింగ్ అయితే ఇక్కడ మన టిఫిన్ అయితే కూడా పెట్టారు. ఇదేదో బొరుగులు ఉప్మా అంట. నేను ఎప్పుడు తినలేదు, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నట్టు గుర్తు నాకు. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒక్కొక్కరికి 1500 ఛార్జ్ చేశారు కదా. 1500కి వర్తే. నా వెనకాల ఒక చిన్న పాప అరస్తాను అన్నాను కదా, వాళ్ళకైతే 4 వాళ్ళు, వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళ చెల్లి ఆ పాప, వాళ్ళకి వచ్చేసి పర్ హెడ్ వచ్చి 3000 అంట. వాళ్ళు మోసపోయారంట. అట్లా కొన్ని స్కామ్స్ ఉంటే చూసుకొని వెళ్ళండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను కరెక్ట్గా మ్యాప్స్ అన్ని కింద పెడతాను, చూసుకొని పోండి. ఇక్కడ మనకి వెళ్ళే దారిలోని 7 ఐలాండ్స్ దాటుకొని మనము స్కూబా డైవింగ్ అయితే వెళ్ళాలని చెప్పారు. ఆయన ఈ బోటెడ్ ఎలా వెళ్తున్నాడు అంటే గాల్లో ఎగిరేసిపోతున్నాడు. ఏమనంటే ఏం కాదు భయపడద్దని అంటాడు. ఇంకా మనమైతే ఐలాండ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ రైడ్ వచ్చేసి బైక్ రైడ్ ఇస్తాడు, వాటర్ బైక్ రైడ్. ఇక్కడ మనకైతే చాలా రౌండ్స్ ఉంటాయి. బనారా రౌండ్స్ ఉంటుంది. దాని తర్వాత పేర్లు అయితే తెలీదు. అది ఒకటి ట్యూబ్ లాగా ఉంటుంది చిన్నపిల్లకాయలకి, దానికైతే థ్రెడ్ కట్టేస్తాడు. అట్లాంటి రైడ్ కూడా ఒకటి ఉంటుంది. బనానా రైడ్లో అయితే వాళ్ళు ఫొటోస్ తీస్తాము అని చెప్తారు. మీరు దేనికి ఒప్పుకోవద్దండి, అన్ని స్కామ్సే ఇక్కడ, ప్రతి ఒక్కటి స్కామే. మీరు దేనికి ఎక్స్ట్రా ఛార్జెస్కి అయితే పే చేయొద్దండి. మీ ఓనర్కి ఎంత ఇస్తారు, 1500 ఇస్తారు, దాంతోనే చేయండి. ఇక్కడ మాకైతే బనానా రైడ్కి 500 తీసుకున్నారు వీడియో కోసము. మాకు ఆ వీడియో కూడా పంపించలేదు, అదొక స్కామ్ అయింది ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి లంచ్ పెడతారు. లంచ్ అయితే సూపర్గా ఉంటుంది. రైస్ మనకి ఇక్కడ ఫిష్ అన్న పెడతారు, లేదా చికెన్ అన్న పెడతారు, రెండిట్లో ఏదో ఒకటి. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు థమ్స్ అప్ ఏదో ఇస్తారు, అదైతే అసలు ఒకసారి ఇస్తారు, దాని తర్వాత రెండోసారి అయితే ఇవ్వరు. కానీ కొంచెం టేస్ట్లు అన్నీ మెయింటెనెన్స్ అయితే ఓకే. ఇంతమందిని వాళ్ళు చూసుకోవాలి కదా. స్కూబా డైవింగ్ అయితే నేను రెడీ అయిపోయాను, డ్రెస్ సూట్స్ అన్నీ వేసుకుంటున్నాను. అక్కడ ఈ వేరే బోట్ వచ్చింది కదా, ఆ బోట్ పక్కనే స్కూబా డైవింగ్. నీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి వాళ్ళే మనకి గాగల్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. వంశీగాడు అయితే సిద్ధమైపోయాడు లోపలికి వెళ్ళిపోయేదానికి. నేనైతే లోపలికి వెళ్ళాను, కానీ లోతుకి వెళ్ళే కొద్దికి నా స్పెట్స్ దారిపోయాయి. నా ఫోన్లో వాటర్ వెళ్ళిపోయింది, సాల్ట్ వెళ్ళిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. ఇంకా లోపలికి వెళ్ళలేదు. 5 మినిట్స్ అయితే ఉన్నిస్తారు లోపల. ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు అయితే తీసుకుని వెళ్తారా, ముందే చెప్తారు. సైనింగ్స్ కూడా మీకు నేర్పిస్తారు లోపలికి వెళ్ళే ముందు, అదైతే ఖచ్చితంగా నేర్చుకోండి. దాని తర్వాత మనకి ఇలా కట్టేసి ఇంకా గాల్లో ఎగరేస్తారు. వామ్మో, ఇదైతే అసలు అయితే ఒక మాటలో చెప్పలేను. ఇది కూడా ఒక స్కామ్ ఉంది ఇక్కడ వీళ్ళైతే 600 ఇస్తే మీకు ఎంత హైట్ ఎగిరేస్తారని చెప్తారు, కానీ అసలు ఏమీ ఉండదు. ఊరికే కాసేపు అట్ట ఎగిరేసి మళ్ళీ కింద దింపేస్తాడు. అంతా స్కామే ఇక్కడ. మనకి వెళ్ళే దారిలో మనకి డాల్ఫిన్స్ చూపిస్తానన్నారు, ఖచ్చితంగా చూపించారు, బాగుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి రైడ్స్కి వచ్చేప్పుడు ఓనర్కి అయితే 1500 ఇస్తారు కదా, అక్కడితో ఆపేయండి. నాకు తెలిసి అయితే మామూలుగా అయితే 1000 రూపీస్ అని విన్నాను, మేమే 500 ఎక్స్ట్రా ఇచ్చాము. మీకు ఒక చిన్నది ఒకటి మ్యాటర్ చెప్పాలి. వంశీకి అయితే మేము పే చేయలేదు, డైరెక్ట్ ఫ్రీగా వచ్చేసాడు. ఆ విషయం వాడికి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఆ వీడియో చూస్తే వాడికి తెలుస్తుంది. వాడికి నేను కట్టలేదు, వాడు వచ్చేసాడు. ఆ ఓనర్ కూడా కట్టినాడు అనుకునేసినాడు, ఎందుకంటే వాడికి టోకెన్ రాయిపిచ్చేసిన చేతిలో. 1500 రూపీస్ మాకు సేవ్ అయిపోయింది. ఆ 1500 రూపీస్ సేవ్ అయిపోయింది, కానీ నా వాచ్ పాలు కూడా వేసాడు. ఇంకా మనకి డాల్ఫిన్స్ అన్నీ చూపిస్తానని చూపించాడు. డాల్ఫిన్స్ అయితే మాకు చాలా కనబడ్డాయి. ఫోన్కి అయితే కనబడట్లేదు, ఎందుకంటే ఫోన్లో మీకు ఇప్పటికే కొంచెం బ్లర్గా కనబడతాను కదా. ఎందుకంటే ఇక్కడ నాకు ఫోన్లో కెమెరా లెన్స్ ఉంటుంది కదా, దాని లోపలికి వాటర్ వెళ్ళిపోయింది, ఫాగ్. ఇంకా మేము బైక్ తీసుకుందామనేసి నైట్ టైం అయిపోయింది అప్పుడే. ఇంకా మేము బయట లోకల్ తిరుక్కునేదానికి బైక్ అయితే తీసుకుంటున్నాము. బైక్ తీసుకునే ముందు బాగా వీడియో తీసుకోండి. చిన్న క్రాక్ పడినా కూడా 4 క్రాకులు చూపించేసి డబ్బులు అడుగుతారు వాళ్ళు. చిన్న ఒక గీత కూడా పడకుండా చూసుకోండి. ఇక్కడ నుండి మేము బాగా బీచ్కి అనేసి లాంగ్ ఉందనేసి మేము బైక్ అయితే తీసుకుంటున్నాము. బైక్ ప్రతి ఒక్కటి వీడియో అయితే మస్ట్ తీసుకోండి. ఇంకా మేము బాగా బీచ్కి వచ్చాము. నైట్ లైఫ్ చూడండి ఎంత బాగుంటుంది బాగా బీచ్లో, వేరే లెవెల్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఏడ కూర్చుందాము. ఇంకా మేమైతే తినడానికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మీకు లైటింగ్స్ కనబడుతున్నాయి కదా, ఒక స్కేల్ లాగా అన్నీ మొత్తం పబ్స్ అన్నీ మొత్తం
మొత్తం రెస్టారెంట్స్, ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఇవే ఉంటాయి మొత్తము. మీకు ఎక్కడెక్కడ లైటింగ్స్ కనబడేది మొత్తం రెస్టారెంట్సే, ఫ్యామిలీ అండ్ రెస్టారెంట్స్, బార్స్ అన్నీ ఉంటుంది. ఇక్కడ కొంచెం వచ్చినప్పుడు ఇక్కడ కూడా స్కామ్ జరుగుతుంది, కొంచెం చూసుకోండి. ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ ఈ డ్రింక్ అయితే పెట్టుకున్నాను, సూపర్గా ఉంటుంది ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే. ఇంకా పాస్తా అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను, ఇంకా నేను సీ ఫుడ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అసలు నాకైతే బిల్ చూసినాక మాకైతే ఒక మాటలు కూడా రావట్లేదు, అంత వాచిపోయింది. దగ్గర నాకు 1900 అయింది బిల్లు. అసలు అయితే ఒక మాటలో చెప్పాలంటే టేస్ట్ అయితే మట్టుకు సూపర్. బిల్ చూశారు కదా ఎంత అయిందో, నాకైతే ఫ్యూజులు పగిలిపోయి. ఇంకా విల్లాకి వచ్చి రెస్ట్ తీసుకొని ఇంకా మేము చర్చ్కి అయితే వచ్చాము. ఏ చర్చ్ అనుకుంటున్నారా? ఈ చర్చ్ పంజీ చర్చ్ అంటారు, పేరు వచ్చి నాకు పలకదు, బామ్ జీసస్ చర్చ్ అంటారు. ఇక్కడ 450 years ఒక మహిళది ఒక డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీకి మనకి గోర్లు అనేది పెరుగుతూనే ఉంటుంది, వీళ్ళు కట్ చేస్తారు. ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ టైప్స్ చాలా ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుందండి చర్చ్, అసలు అయితే మాటలు చెప్పలేను. ఇక్కడ చూసారు జనాలు, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడో వచ్చి చూస్తారు. ఫారినర్స్ అయితే చాలా మంది వచ్చి మరి ఈ చర్చిని అయితే విజిట్ చేస్తారు. ఈ చర్చికి పెద్ద చరిత్ర ఉంది, ఈ వీడియోలో అయితే నేను చెప్పలేను. మీరు ఇక్కడికి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా కనుక్కోండి. ఆ డెడ్ బాడీ వచ్చేసి నాకు అర్థం కాలేదు, దాని గోల్ ఎలా పెరుగుతాయి. ఆ డెడ్ బాడీని అయితే నేను చూశాను, రియల్గా మనం చనిపోయినప్పుడు డెడ్ బాడీ ఎలా ఉంటుంది అలానే ఉన్నింది. 450 సంవత్సరాల నుండి అట్టే కాపాడుతున్నారంటే చాలా గ్రేట్, అది చాలా పెద్ద విషయమే, మనం చెప్పుకోవాల్సిందే. ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ అవ్వాలనుకుంటే ఇంకే పాస్ ఏం అవసరం లేదు, అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి కూడా ఏమన్నా ఎవరికైనా పే చేస్తే అది కూడా స్కామ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ జరుగుతున్నాయి అనేసి నేను చాలా చోట్ల విన్నాను. కొంచెం చూసుకోండి అన్నీ. లోపల మీ చర్చ్ అయితే కొన్ని వేల సంవత్సరాలదంట ఇక్కడ వీళ్ళు కట్టిండేది. అంత బాగుంది, కానీ లోపలికి వెళ్ళేప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫోటోలు దిగకూడదు, వీడియోలు దిగకూడదు, బయట వరకే. అది మనం లోపలికి అయితే ఎట్టైనా నేను మీకు చూపించాలనేసి, కొంచెం లోపల ఎలా ఉంటుంది అనేసి చూపించాలనేసి నేను తీస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, చిన్న ఒక 5 seconds వీడియో అనేది చూసారు కదా లోపల ఎలా ఉందో. ఇంత పెద్దదిగా ఉంది కదా, అసలు వామ్మో, నాకైతే అసలు మాటలు రావట్లేదు, చాలా పెద్దది. ఇక్కడ ముందరికి వెళ్ళేప్పుడైతే నేను ఇంకా తీయలేను, ఎందుకంటే అక్కడ అసలు వీడియో ఫోన్ కనబడితే లాగేస్తున్నారు. అందుకే నేను ఇంకా జోబులో పెట్టి తీసాను మీకైతే. ఇంకా మనం బయటకు అయితే వచ్చేసాను. నేను ఇక్కడ వంశీగాని వెతుకుతున్నాను, అందరూ కలిసి ఇంకా మేము బయలుదేరద్దామని చెప్తున్నాను, యాడ కనబడట్లేదు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చినారంటే ఇక్కడ ఏదో కొంచెం సమాధి టైప్స్ ఏదో ఉన్నాయి, కానీ నాకు అక్కడ ఏం సమాధులు అయితే ఏం కనబడలేదు. అందరూ ఎక్కడ చూసినా ఫోటోలే దిగుతున్నారు. మనకి టైం వేస్ట్ ఎందుకనేసి ఇంకా మేము బయలుదేరద్దాం అనేసి, ఇంకా ఇప్పటికే చాలా షాపింగ్స్ చాలా ఉన్నాయి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ మీకు చెప్పుకోవాల్సిన విషయం ఒకటేమంటే, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి కొకాయో ఏదో సంథింగ్ అంటే నవ్వద్దండి, పేరైతే అదే. ఇక్కడ షవర్మా అయితే గోవాలో చాలా ఫేమస్, వేరే లెవెల్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది, దీని గ్యారంటీ నేనే. ఎందుకంటే వీళ్ళు వేసే స్పైసీ అదేదో కొంచెం మసాలా వేస్తారు, అసలు అయితే నాకు మాటలు కూడా రావు, అంత బాగుంటుంది. ఈ అన్ననైతే ఎంత అనుకుంటాను చెప్పండి, ఆ షవర్మా ఎంత అనుకుంటున్నాను, జస్ట్ 70 rupees, అంత బాగుంటుంది. ఇక్కడ కార్లు చూడండి, బెంజ్ కారు, వామ్మో సూపర్ కదా, అసలు మాటలే రావట్లేదు నాకైతే. మస్టాంగ్ GT కారు కూడా చూసాను నేను, అదైతే అసలు ఇంకా మాటలే రావు. ఇది వద్దన్న 7 crores 6 crores ఉంటాయి మస్టాంగ్ GT కార్ అయితే. నాకు అసలు అట్లాంటి కార్లు మనం ఎప్పుడు డ్రైవ్ చేస్తామా అనేసి ఒక లుక్ అయితే వేసాము. అక్కడ గోవాలో ఇట్లాంటి కార్లు అయితే మనకు మస్తుగా కనబడతాయి, చాలా ఉంటాయి. ఇంకైతే మనం విల్లాకి అయితే వెళ్ళిపోదాము. చూసారు కదా విల్లాలో బ్లూ లైట్లు వేసుకునేసి మేము మూవీ అయితే చూస్తున్నాము. ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయింది. టైం అయితే అరౌండ్ నాకు తెలిసి 1 o'clock అనుకుంటున్నాను. ఇక్కడైతే నా నిద్ర అయితే పట్టదు ఇక్కడ మనకి. నాకు బ్లూ లైట్లు వేసుకొని బాగా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మనకి ముందర పెద్ద 4K inches టీవీ పెట్టేసి ఉంటాడు ఆయన. మీకు ఇష్టం వచ్చిన నెట్ఫ్లిక్స్, అమెజాన్లో అన్నీ ఇచ్చేస్తాడు. దాని తర్వాత వచ్చేసి ఇంకా నేను నైట్ 1:30 అనుకుంటాను. ఇక్కడ మనకైనా ఐస్ క్రీమ్ తినాలనిపించింది, బయటకు వచ్చేసాను. కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టేశాను. సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్లో కూర్చొని అలాగా ఆయన సాంగ్ పాడుతూ ఉంటాడు. ఆయన పాడే సాంగ్ వింటూ తింటూ ఎంజాయ్ చేస్తానని ఇక్కడ నేను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది అనేసి ఇంకా షాపింగ్ అయితే బయలుదేరేస్తాము. టైం వచ్చేసి అరౌండ్ 2 అయిపోయింది, 2:30 అవుతా ఉంది. ఇంకా మనం అయితే ఇంట్లోకి ఏమన్నా మామూలుగా ఉంటాయి కదా మనకి ఇంట్లో బాల్కనీకి ఏమన్నా ఐటమ్స్ కానీ, షెల్ఫ్లో ఏమైనా ఐటమ్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ ఏమైనా కొందామనేసి నేను వచ్చేసాను. మా మమ్మీని అడిగితే ఏం వద్దు నాన్న, ఇంటికి వచ్చేసి నువ్వు అని అంటుంది. ఇప్పటికే 5 days అయిపోయింది కదా, ఇంకా ఎన్ని రోజులు ఉంటావు ఆడే అని అరుస్తుంది. ఇంకా మనం బయలుదేరాలి కదా ఇంకా తిరుపతికి అనేసి, ఇంకా నేను అప్పటికే నాకు లాస్ట్ డేనే ఇది. నాకు ఇంకా మనం వాస్కో నుండి ట్రైన్ ఉంది, నాకు లేట్ అయితే అసలు మిస్ అయిపోతుంది. ట్రైన్ టైంకి అయితే కదలుతుంది, ఇంతకుముందు అంతా లేట్గా ఉన్నాయంట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, జారా అనేసి ఫేమస్ బ్రాండ్ షర్ట్ ఉంది కదా, ఇక్కడ మనకు 500కే దొరుకుతుంది. అదే ఇక్కడ గోవాలో. అసలు మాటలు రావట్లేదు కదా మీకే, కొంచెం బాయ్స్కి తెలుస్తుంది, గర్ల్స్కి అయితే అర్థం కాదు. ఇక్కడ శాండిల్స్ చూడండి 300.
ఏదైనా తీసుకోండి, ఫ్లిప్ ఫ్లాప్ మీకు ఇష్టమైన క్రాక్స్ ఏదైనా తీసుకోండి 300. బ్యాగ్స్ అయితే అసలు మాటలు రావు, 500 700 బార్గింగ్. బట్ ఫిక్స్డ్ రేట్ పెడతాడు కానీ బార్గింగ్ చేసుకోండి, మీ ఇష్టం వస్తుంటే బార్గింగ్ చేస్తే అంత తగ్గుతుంది. మీరు 2 పేర్స్ తీసుకుంటే శాండిల్స్ వచ్చేసి 500కి 2. ఇంకా మేము క్యాష్ నట్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాము. మీ బిల్లు ఎంత అయింది అనుకుంటా, 5000 అయిపోయింది నాకు బిల్లు. గుండె అయిపోయింది నాకు ఆ బిల్ చూసి. మొత్తం మా బ్యాచ్కి అంతా క్యాష్ నట్స్ మొత్తం చాక్లెట్స్ అన్నీ తీసుకునేసాను. ఇంకా మేము వచ్చేసి షాపింగ్ వచ్చేసి గుర్తుగా చాలా తీసుకున్నాము. ఇంకా మేమైతే బయలుదేరేసాము. నేను చెప్పాను కదా మీకు వెళ్ళేప్పుడు మీకు బ్రిడ్జ్లో ఆ లైటింగ్స్ అన్నీ చూపిస్తాను అనేసి. ఒకసారి ఆ లైటింగ్స్ చూడండి ఎంత బాగుంటుందో అసలు. ఆ లైటింగ్స్ అయితే నాకు అది చూసి ఫ్యూజులు ఎగిరిపోయిన మన తిరుపతి టైప్ ఎప్పుడవుతుందా అనిపిస్తుంది ఈ లైటింగ్స్ చూసి. ఎందుకంటే రోజుకి ఒక ఫోటో దిగచ్చు కదా, అంత బాగుంటుంది. ఈ లైటింగ్ కలర్స్ కూడా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వచ్చేసి మన నేషనల్ ఫ్లాగ్ ఇది కూడా వేస్తారు, లైటింగ్స్ కూడా వేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ అంటే కార్ ఇక్కడ ఈ హైవేలో ఆపకూడదు. మీరు ఓన్ కార్స్ వచ్చినప్పుడు ఈ హైవేలో అంతా ఆపద్దండి. 5000 ఫైన్ వేస్తారు. 5 to నాకు తెలిసి తక్కువ 10,000 కూడా వేస్తున్నారంట. ఇంకా మనమైతే ఇంకా బయలుదేరిన తర్వాత మీకు కొన్ని అయితే మెయిన్ వచ్చి కొన్ని పాయింట్స్ చెప్పాలి. స్కామ్స్కి అయితే గురి కావద్దండి. దయచేసి మీరు ఎక్కడికైనా వెళ్తే బ్యాచ్లకి వెళ్ళండి, 1-2 అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే గోవా అనేది మనకి తెలియదు, పిలిగ్రిమ్ సిటీ, అది చాలా స్కామ్స్ జరుగుతుంది. దయచేసి కొంచెం సేఫ్గా ఉండండి. అంతేనండి ఈ బ్లాగు. పోతూ సబ్స్క్రైబ్ షేర్ ఖచ్చితంగా చేయండి. కష్టపడి ఈ వీడియో అయితే నేను తీశాను, నేను ఎంజాయ్మెంట్ కొన్ని ఆపుకొని మరీ తీశాను. కొన్ని వీడియోస్ అయితే చూపించలేకపోయినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను. పోతూ లైక్ అయితే ఖచ్చితంగా చేసి మరీ పోండి.